విజయం అనేది అదృష్టం కాదు. అది రోజు పాటించే అలవాట్ల ఫలితం. ఇప్పుడు విజయవంతమైన వాళ్ళు పాటించే 10 ముఖ్యమైన అలవాట్లు చూద్దామా? 1, వారు రోజు లక్ష్యంతో ప్రారంభిస్తారు. అంటే ఏమి? దే స్టార్ట్ దట్ డే విత్ పర్పస్. ఒక లక్ష్యంతో స్టార్ట్ చేస్తారు. వారు లేచిన వెంటనే ఫోన్ చూడరు. ప్లానింగ్, ఆలోచన, ముఖ్యమైన వర్క్స్తో దృష్టి పెడతారు. వారు స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుంటారు. తమకి ఏమి కావాలో వారికి క్లియర్గా తెలుస్తుంది. చిన్న లక్ష్యాలు ఎప్పుడు చేయాలి, పెద్ద లక్ష్యాలు ఎప్పుడు చేయాలి, ఈ రెండింటిని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. నంబర్ 3, వారు సమయాన్ని విలువైందిగా చూస్తారు. టైం మేనేజ్మెంట్ చాలా విలువిస్తారు. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయరు. వాళ్ళు ఏదో ఒకటి సమయం దొరికితే చాలు. సమయం అంటే వాళ్ళకి డబ్బు. ముఖ్యమైన వర్క్స్ పై ఫోకస్ చేస్తూనే ఉంటారు. డిస్ట్రాక్షన్స్ దూరంగా పెట్టేస్తారు. వీలైతే దూరంగా పెట్టేస్తారు. అవి దగ్గర రానికుండా చూసుకుంటారు. 4th పాయింట్లో మనం నిరంతరము, ఆ సక్సెస్ పీపుల్ ఎప్పుడు కూడా నిరంతరము ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉంటారు. చదవడం కానీ, వినడం కానీ, కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, అభివృద్ధి చెందేదానికి ఏదైతే వస్తుందో, ఉపయోగపడుతుందో అదన్నీ కూడా నేర్చుకుంటూనే ఉంటారు. పాయింట్ ఏమంటారంటే వారు క్రమశిక్షణతో ఉంటారు. ఎప్పుడు కూడా డిసిప్లైన్ ఉంటుంది వాళ్ళకు. మోటివేషన్ ఎప్పుడూ వాళ్ళ వెంటే ఉంటుంది, కానీ క్రమశిక్షణ వారిని ముందుకు నడిపిస్తుంది. 6th పాయింట్ ఏమంటుందంటే బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా మెలుగుతారు వాళ్ళు. తప్పుల కోసం ఇతరులని, ఎవరన్నా వాళ్ళ వర్క్స్ ఉంటారు కదా, వర్కర్స్ కానీ, పక్కన ఉండే వాళ్ళు కానీ, వాళ్ళని ఎప్పుడు కూడా వర్క్ తప్పు జరిగిందని నిందించరు. తమ తప్పులను అంగీకరించి నేర్చుకోవడానికి వాళ్ళే ప్రయత్నం చేస్తారు. అది చూడు ఎంత గొప్ప విషయం. అంతేకాదండి, వారు సరైన వాతావరణాన్ని ఎంచుకుంటారు. ఎప్పుడు కూడా సరైన వాతావరణాన్ని వాళ్ళు ఒడిచి పట్టుకుంటారు. అవునా కదా? అట్లా పట్టుకున్నప్పుడే వాళ్ళు సక్సెస్ అనేది అవుతారు. అందుకనే సరైన వాతావరణాన్ని, అట్మాస్ఫియర్ని, ఆ యొక్క వెదర్ని తీసుకుంటారు. చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా ముఖ్యం వాళ్ళకు. అందుకే ఆ వ్యక్తులకు అత్యధికంగా వాళ్ళకు ప్రాధాన్యత కూడా ఇస్తారు. ప్రోత్సహించే వాళ్ళతో ఉంటారు. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని వెంటనే పెట్టుకుంటారు. నంబర్ 8 అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వారు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి హెల్త్ అనేది చాలా చక్కగా చూసుకుంటారు. ఆరోగ్యం లేకపోతే విజయం లేదు మిస్టర్. వ్యాయామం, ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా 40 నిమిషాల నుంచి 1 అవర్ ఖచ్చితంగా చేస్తారు. డైలీ కూడా యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, చింగోటి కావచ్చు, వాకింగ్ కావచ్చు. కంపల్సరీ 40 మినిట్స్ ఉండేలా చేస్తారు. నిద్ర 7 to 8 మినిట్స్ అవర్స్ ఖచ్చితంగా నిద్రపోతారు. మానసికంగా పటిష్టంగా ఉండడం కోసం వాళ్ళు మెడిటేషన్ కూడా చేస్తారు. రోజుకు మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం కూడా చేస్తారు 15 మినిట్స్. అది దానితో పాటు శ్వాస మీద ధ్యాస ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు వాళ్ళకు కావాలనుకుంటే అప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా మెడిటేషన్లో ఉంటారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 9th పాయింట్, వారు ఫెయిల్యూర్స్ని అంగీకరిస్తారు. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ జరిగింది అని బాధపడరు. ఫెయిల్యూర్ అనేది ముగింపు కాదండి. ఎప్పుడు కూడా మన వర్క్ కానీ, మన యొక్క ఏదానికి కానీ అది ఒక లెసన్. ఫెయిల్యూర్ వచ్చిందంటే మనం ఇంకా గట్టిగా స్టాండ్ అంటే ఏంది, ఫౌండేషన్ వేస్తున్నామని అర్థం. ప్రతి తప్పు నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. లాస్ట్ పాయింట్ ఏంటి, స్థిరంగా కొనసాగుతారు. చిన్న చిన్న పనులు రోజు చేయడం చేస్తారు. ఆ చిన్న చిన్న పనుల ద్వారా పెద్ద వర్క్ని అవలీలుగా కంప్లీట్ చేస్తారు. అది వాళ్ళల్లో ఉండే స్పెషాలిటీ. కాబట్టి మనం కంక్లూజన్లో ఏం చెప్పుకోవచ్చు అంటే
ఈ అలవాట్లనే మీరు కూడా అలవాటుగా చేసుకుంటే విజయం అనేది మీ సొంతం అవుతుంది. చిన్నగా మొదలుపెట్టండి, క్రమంగా సాగించండి, పెద్దగా ముగింపు వస్తుంది. అప్పుడు ఒక సెలబ్రిటీగా మారుతారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా.